అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన లిక్కర్ స్కామ్లో A5 నిందితుడిగా సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరి గురించి కూడా రాష్ట్రంలో అందరికీ తెలుసు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు, ఒక రకంగా బెనామీ. అలాగే వాసుదేవరెడ్డి గారు ఏపీఎస్బీసీఎల్గా ఎండీగా వ్యవహరించాడు, ఆయన అధికారి. సో ఆయన గురించి అందరికీ తెలుసు. సో ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నిందితుడు, ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ వేసుకున్నారు. ఇక సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈయన ఎవరు? సో సజ్జల అని ఇంటి పేరు ఉంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి సంబంధం ఏమైనా ఉందా అనే డౌట్లు కొన్ని రావచ్చు. కొంచెం క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల, ఆయన సొంత జిల్లా కడప. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బంధువే, దగ్గర బంధువే. అదే నియోజకవర్గం, అదే ప్రాంతం, అదే ఇంటి పేరు, బంధుత్వం కూడా వాళ్ళిద్దరి మధ్య ఉంది. అయితే పెళ్ళైన తర్వాత ఆయన ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్, అంటే నంద్యాల నంది పైపులు ఉన్నాయి కదా, అందరికి బాగా ఫేమస్. దాని చైర్మన్ ఎస్పీవై రెడ్డి గారు, చాలా ఫేమస్. ఈయన 3 సార్లు ఎంపీగా పనిచేశాడు. బీజేపీలో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, అండ్ జనసేనలో పనిచేశాడు, వైసీపీలో పనిచేశాడు. బహుశా మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో పనిచేశాడు ఆయన. ఎస్పీవై రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా పనిచేశాడు. ఫేమస్ ఆ ప్రాంతంలో, ఆ జిల్లాలో మంచి ఫేమస్. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, మద్యం కంపెనీలు ఉన్నాయి, నంద్యాల నంది పైపులు ఫేమస్. ఇలా ఇలా వీళ్ళ కుమార్తె సుజలారెడ్డి గారిని సజ్జల శ్రీధర్ రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఈ ఇండస్ట్రీస్ని ఆయన తీసుకున్నాడు అనమాట. సో అట్లా పులివెందుల నుంచి కర్నూలు వచ్చేసారు, నంద్యాల వచ్చేసి ఎస్పీవై రెడ్డి గారికి ఉన్న చాలా కంపెనీల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి గారు డైరెక్టర్గా జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్ తెలుసా? సజ్జల శ్రీధర్ రెడ్డి అసోసియేటెడ్ విత్ నంద్యాల గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సూరజ్ వాటర్ ట్యాంక్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంది కాంక్రీట్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంది మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంది పంప్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంది ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్, పదిల ఆటోమేషన్, నంద్యాల నంది సిపివిసి పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలు ప్రస్తుతానికి ఆయన డైరెక్టరు. దాంతోపాటు పాస్ట్ అసోసియేషన్, గతంలో పాణ్యం సిమెంట్స్ అండ్ మినరల్ ఇండస్ట్రీస్, ఎస్టీఐ ఇండియా లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, నంది గ్రెయిన్, రాయలసీమ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఐజిపి, ఇలా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. దాదాపుగా ఇంతకుముందు ఒక 18 కంపెనీల్లో ఆయన డైరెక్టర్, ఇప్పుడు కూడా ఒక 9 కంపెనీల్లో డైరెక్టర్. సో చాలా కంపెనీల్లో ఆయన అసోసియేట్ అయి ఉన్నారనమాట. సో ఆయన ఆషామాషి వ్యక్తి ఏమీ కాదు. ఇంకా ఈయనకి పొలిటికల్ హిస్టరీ కూడా చాలా ఉందండోయ్. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఈయన. పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడే అప్పట్లో. 2019 ఎన్నికలకు ముందు ఈయన ఎస్పీవై రెడ్డి గారు కూడా జనసేన పార్టీలోనే ఉండేవాడు. ఒక రకంగా ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఫైనాన్షియల్గా చాలా వరకు వర్క్ చేశారు వీళ్ళు. ఎస్పీవై రెడ్డి గారు, సజ్జల గారు, వీళ్ళందరూ కూడా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక 2 జిల్లాల్లో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గానే పెట్టారు. సో ఈయన సజ్జల శ్రీధర్ రెడ్డి గారు 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసి 6002 ఓట్లు తెచ్చుకున్నారు. 6002. ఆ తర్వాత ఎస్పీవై రెడ్డి గారు మరణించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇంకా అంటే వ్యాపారాలు చేయాలంటే ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి, వైసీపీతో టచ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. సో అదే సమయంలో సజ్జల గారితో బంధుత్వం ఉంది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, వైసీపీకి సన్నిహితుడిగా మారడం, సో బిజినెస్ వ్యాపార లావాదేవీలు పెంచుకోవడం, ముడుపుల వ్యవహారాలను దగ్గరుండి జరిపించడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో అట్లా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే 2012లో ఈయన రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడండోయ్. అది ఒకటి ఉంది మళ్ళీ. 2012లోనే ఈయన రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్ అయ్యి జనసేనలో వెళ్ళి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంత చరిత్ర ఉంది సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి. ఫైనాన్షియల్గా బిగ్ షాట్.
కానీ అక్కడ స్థానికంగా అంత మంచి పేరు, ఏదో అది చేస్తారు ఇది చేస్తారు సేవా కార్యక్రమాలు అనేవి పేర్లు లేవు. ఫైనాన్షియల్గా మాత్రం బిగ్ షాటు పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ వరకు తెలుసు తప్ప లోకల్లో అంటే రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అక్కడ పబ్లిక్ యాక్టివిటీసు, పబ్లిక్ సర్వీసు, పిఆర్ మెయింటైన్ చేయాలి. కానీ ఇవి ఆయనకు లేవు. ఈయనకు పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంది. రాజకీయంగా ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా. కానీ ఆ తర్వాత మాత్రం అంత సంపాదన మీద, కంపెనీల మీద, ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టి పబ్లిక్ రిలేషన్స్ పోగొట్టుకున్నాడు. చివరికి ఇప్పుడు మద్యం స్కామ్లో అరెస్ట్ అయ్యి ఉన్న విలువ కూడా పోగొట్టుకున్నాడు ఆయన. సో ఇది ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించి సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది. అయితే వీళ్ళకి ఒకటి మాత్రం నిజం, స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ అనేది రాష్ట్రంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్ డిస్టిలరీ అన్నమాట. అలాగే నంది పైపులు కూడా అంతే, చాలా పెద్ద కంపెనీ, చాలా రెప్యూటెడ్ ఉన్న కంపెనీ, రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. సో ఈ మాత్రం ఈ అరెస్టులు, ఈ కేసులు కూడా ఆ బ్రాండ్ని అయితే దెబ్బతీయవు. పబ్లిక్ రిలేషన్స్ మేబీ పొలిటికల్గా కొంత దెబ్బతీస్తే తీయచ్చేమో, కానీ ఫైనాన్షియల్గా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఏమీ మైనస్ అయితే ఉండదన్నమాట. థ్యాంక్ యూ.